నా టీడీపీ అని ఆయన ఏదో చెప్పారు. ఉద్దానం, మూలపేట, మెడికల్ కాలేజీలు, గిరిజన యూనివర్సిటీలో దాని డేటా సెంటర్లు. నేను అన్ని డీటెయిల్డ్గా ఉన్నాయి నా దగ్గర, ఎప్పుడు మొదలయ్యాయి, ఎప్పుడు దానికి బిడ్డింగ్స్ వచ్చాయి, ప్రణాళికలు వచ్చాయి అనేది. బట్ అదంతా టైం సరిపోదు. కానీ ఏంటి వీళ్ళ యాగి ఇంకా దాని మీద ఎందుకని? ఇప్పుడు మీకు రిషి గారు ఒకటే ఆలోచన అండి. వాళ్ళు ఎంత పచ్చి అబద్ధమైనా మాట్లాడతారు. మీకు మన కళ్ళకు గంతలు కట్టుకుని వినాలంతే వాళ్ళు ఏం చెప్పినా. మాకు వాస్తవాలు వేరే కనిపిస్తా ఉంటే వాళ్ళు మాట్లాడేది వేరే ఉంటుంది. వాళ్ళు అది అభ్యాసంగా మారింది. మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు రేపొద్దున అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖం చూసి రైతులు భూములు ఇచ్చారంటారు. మరి ఏం చెప్తారు దానికి సమాధానం? అన్నా అంటారు. అవును, అదే అంటారు. రేపు రేపు ఇప్పుడు మా సిఆర్టీఏ పరిరక్షణ సమితి అని వెళ్ళలేదు వాళ్ళు. అవును. మళ్ళా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏదో రైతులు రక్షిస్తామని వెళ్ళి బయలుదేరారు కదా. కాబట్టి ఇందాక తమ్ముడు వంశీ చెప్పిన దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏంటో తెలియనప్పుడు, లేకపోతే అతను తెలుసుకోవడానికి తర్వాత తెలుసుకున్న తర్వాత ఇచ్చిన రిజల్ట్ 100% కరెక్ట్. ఎందుకంటే అతనికి నేను చెప్పినా ఎవరు చెప్పినా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు తిరిగి అధికారంలోకి అయితే చచ్చిన తీసుకురారండి. బట్ మళ్ళీ అదే ఎందుకు ఫాలో అవుతున్నాడు ఆయన? మీరు ఇందాక అన్నదానికి కంటిన్యూషన్. అలా కాదు, మీకు అతను అధికారంలో రావటం అనేటువంటిది కల్లా అయినా సరే అతను తన విధ్వంసకర విన్యాసాలు కొనసాగిస్తూ ఉంటాడు. నేను అనేది ఏంటంటే ఆ విన్యాసాలు ఆఫ్ చేయకపోతే మనకు నష్టం కదా. అంటే మన అభివృద్ధికి ఆటంకం, ప్రజలందరికీ ఆందోళన, అది కాకుండా ధన మాన ప్రాణాలకి నష్టం. ఎందుకంటే ఒక రోగం ఉంటుంది, దానివల్ల ప్రాణాలు హరించకపోవచ్చు, అది డిస్టర్బ్ చేస్తూ ఉంటది కదా ఆ రోగం. అటువంటి రోగం ఇది ఆంధ్రప్రదేశ్ పట్టేసింది. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి పట్టిన దీర్ఘకాలిక రోగం. దానికి నేను అందుకునే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి ఔషధం. కాబట్టి మొన్న 2019 చంద్రబాబు నాయుడు గారి ఔషధమా లేకపోతే పెద్ద యాంటీబయాటిక్ సపోర్ట్ తోటో ఏదో ఒకటి అలాగే జగన్మోహన్ రెడ్డి సర్వేలో నడుస్తుందా? చంద్రబాబు నాయుడు గారి ఔషధం ఆ సిరంజి మోడీ గారు, కేంద్రంలో ఉన్న మోడీ గారు ఆ సిరంజి తోటి ఎక్కిచ్చారు దాంట్లోకి. చేత మనం టూల్ అన్నమాట, సర్జికల్స్, మెడికల్ దాంట్లో వాడే సర్జికల్స్ లాంటి వాళ్ళు. ఇక్కడ ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు తన విధానాన్ని, వైఖరిని అస్సలు మార్చుకోడు. మీరు ఎన్నైనా చెప్పండి, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చెప్తున్నారు, ప్రజలు ఏమన్నా అనుకోండి, అతను రేపు విరూపాక్షం కూడా పరామర్శకు వెళ్తాడు జైలు. తర్వాత అతను ఇలాగే అడ్డగోలుగా మారుతుంది. దీనికి చేయాల్సింది ఏంటంటే, ఒక్కొక్కసారి పుత్తూరులో మీకు చేతులయ్యి కాళ్ళు ఇరిగిపోయిన పుత్తూరులో కొట్లు కడతారు. అది కొంచెం ఆయుర్వేద వైద్యం, నాటు వైద్యం లాంటిది. ఆధునిక వైద్యం ఏం చేస్తారంటే జాగ్రత్తగా శస్త్రచికిత్స చేసి, మోకాలు చెప్పులు ఇరిగిపోయినా లేకపోతే చెయ్యి ఇరిగిపోయినా ఆ వైరు శస్త్రచికిత్స కానీ లేకపోతే ప్లేట్లేటింగ్ కానీ చేసి మన నొప్పి తెలియకుండా సేటివ్ ఇచ్చి చేస్తారు. దానివల్ల 10 రోజుల్లోనూ 45 రోజులు, 2 నెలలు, 3 నెలల కట్టులతోటి కూర్చోవలసిన వాళ్ళు 10 రోజుల్లో లేచి తిరుగుతారు. కానీ పుత్తూరు లాంటి చోట బ్రహ్మాండమైన వైద్యం, అది తిరుగులేని వైద్యం. అక్కడ ఇద్దరు మనుషులు చెయ్యి ఇరిగిపోతే 2 చేతులు 2 వైపులా పట్టుకుని లాగి ఆ సెడిటివ్ కూడా ఇవ్వకుండా ఆ ఎముకలు సర్దుతారు. అప్పుడు మీకు చుక్కలు కనిపిస్తాయి, ఒళ్ళంతా వేడెక్కిపోతాయి. దానికి అప్పుడు బద్దలేసి కడతారు అన్నమాట. ఇది మనకు అప్పటికప్పుడు చాలా నొప్పిగాను బాధగాను ఉంటది, కానీ శాశ్వతమైన నివారణ, అది శాశ్వత నివారణ. అలాంటి వైద్యం కావాలండి జగన్మోహన్ రెడ్డి. అప్పటికప్పుడు మనం ఈ అరెస్టులు లేకపోతే రిమాండ్లు వేయటం, ఇతను మళ్ళీ పరామర్శకు వెళ్ళటం, మళ్ళీ జనాలు పోగేయటం, మళ్ళా అప్పుడు వాళ్ళు విశృంఖలంగా వ్యవహరించడం, వాళ్ళు అరెస్ట్ చేయటం అనేటువంటిది అంతా కూడా అప్పటికప్పుడు తాత్కాలికంగా జ్వరం ఒళ్ళు ఎచ్చబడితే డోలు వేసుకున్నట్టు ఉంటుంది. ఇదంతా ఇలా కాదు. దీనికి శాశ్వత అంటే ఏంటి శాశ్వత పరిష్కారం అంటే ఏంటి మీ ప్రపోజల్? శాశ్వత పరిష్కారం అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 13 ఏళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు. అతను బెయిల్కి ఇచ్చినప్పుడు ఆ న్యాయమూర్తులు, దైవ సమానులైన న్యాయమూర్తులు కొన్ని నియమ నిబంధనలు పెట్టుంటారు కదా. ఆ నియమ నిబంధనలన్నిటినీ ఉల్లంఘిస్తున్నాడు కదా. ఈ 2-3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల నుంచి ఉల్లంఘిస్తున్నాడు కదా. దాన్ని బట్టి దీని మీద 70 లక్షల మంది కార్యకర్తలు ఉన్న టీడీపీ
ఇప్పుడు 164 మంది ఉన్న కూటమి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా తలకో పిటిషన్ అయితే నేను వేస్తాను. 2-3 రోజుల్లో నేను రెడీ చేస్తాను, ఎవరు లాయర్ గారిని అడిగి. అందరూ తలకో పిటిషన్ వేసి ఈ బెడద మాకు వదిలించండి మహాప్రభు, న్యాయమూర్తులారా, దేవతలారా, ఇతను ఇన్ని వైలేషన్ చేస్తుంటే కూడా మీరు ఎందుకు ఊరుకుంటున్నారని సిబిఐని, ఈడీని, అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి మనం ఒక విన్నపం చేసుకుంటే పరిష్కారం లభించదంటారా? చెప్పండి. ఎందుకు వేయట్లేదు ఇతని ఇన్ని వైలేషన్ చేస్తుంటే ఎందుకు వదిలేస్తున్నారండి? ఎవరు వదిలేస్తున్నారో అప్పుడు బొమ్మ బయటకు వస్తుంది కాదు. ఎవడో ఇతను వెనకాల ఉన్నాడో అనేటువంటి వాడు ఎవరితో రంకు చేస్తున్నాడో తెలుస్తుంది కదా మనకి. డెఫినెట్ గా మీరు పెద్దవారు, అలాంటి పదాలు మనం వద్దు డిబేట్ లో. ఎందుకంటే ఇతను ఈ అసభ్యంగాను లేకపోతే మాట్లాడే దానికి సంబంధించింది కాదండి ఇది. ఒక పదం గురించిన అభ్యంతరం అంతే. ఇతను అనైతిక వ్యవహారాలు నడుపుతున్న అనైతిక స్నేహాలు అన్నిటి కూడా బయటకు వస్తాయి. ఇది నాకు అర్థమైంది కానీ జస్ట్ పదం గురించి. వంశీ గారు, సో ఇప్పుడు శ్రీనివాసరావు గారు ప్రపోజల్ మాట్లాడే ముందు ఈ భోగాపురం విషయం మీద యాగి ఏంటి, అలాగే మీరు దీని మీద కూడా ఒకసారి కనుక్కోండి. ఇవాళ వీళ్ళు పండగ చేసుకుంటున్నారు. ఏది రాష్ట్రం నుంచి ఒడిశాకి ఒక 6,675 కోట్ల టాటా